యూట్యూబ్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. రెండోది, మన వాళ్ళ షుగర్ ఉన్నా వస్తుంది, అలాగే లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా బీపీ వస్తుంది. ఇది కాకుండా ఈ మోడర్న్ ఏజ్లో ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా కారణమవుతుందన్నమాట. ముఖ్యంగా స్మోకింగ్ చేస్తే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చి, అంటే రక్తనాళాల్లో అక్కడ ఉన్నట్టు లోపల పొర ఉంటుంది, ఎండోథీలియం అని. ఆ పొర లోపల ఇన్నర్ లేయరు, అది మామూలుగా ఒక సింగిల్ లేయర్ ఉండాలి. అలాంటిది ఎవరైతే స్మోకింగ్ చేస్తారో అది డబల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది, ఇంకా చిక్కుగా తేరుతుంది. దాంతో రక్తనాళాలు సరడిపోయి దాంతో ఇంకా గట్టిపడిపోయి ఇంకా బీపీ తప్పకుండా వస్తుంది. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఒక బీపీ రావడం ఎక్కువ, అలాగే గుండె నొప్పి రావడం ఎక్కువ, తలనొప్పి రావడం ఎక్కువ, పారాలసిస్ రావడం ఎక్కువ, అలాగే సెక్స్ వీక్నెస్ కూడా వస్తుంది దానివల్ల. అంటే స్మోకింగ్ మంచిది కాదు. అలాగే స్మోకింగ్ ఆయనకు ఉన్న బీపీ వల్ల ఆయనకి ఆయన చాలా పనులు ఉంటాయని చెప్తున్నాడు. ఎగ్జిక్యూటివ్గా ఉండి పోయి తిరగడం వల్ల అది కూడా సెక్స్ వీక్నెస్ కారణం అవుతుంది. అందుకే నెలకు 4 సార్లు అవుతుంది. ఆయన సెక్స్లో పాల్గొనలేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల ఆయన ఎక్కువ పాల్గొనలేదు. దానికి తోడు స్మోకింగ్ ఏం చేస్తుందంటే టెస్టికల్స్లో కొంత డ్యామేజ్ జరిగేట్ చేస్తుంది. ఆ టెస్ట్ చేత స్మోకింగ్ అనేది సెక్స్కి శత్రువు, అది గుర్తించాలి. సెక్స్ ఎందుకంటే టెస్టికల్స్ డ్యామేజ్ అయ్యి దానివల్ల టెస్టికల్స్లోంచి టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వాలి, అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతుందో అక్కడ ఇంకా సెక్స్ సామర్థ్యం కూడా తగ్గుతుంది అనమాట. అంటే స్మోకింగ్ పనికిరాదు. బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి, స్మోకింగ్ మానేయాలి, మద్యం మానేయాలి. అంటే మంచి అలవాట్లు, మంచి హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఎవరికైతే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయో, ఎవరైతే రోజు వ్యాయామం చేస్తారో, ఎవరైతే చక్కగా మంచిగా పళ్ళు తీసుకుంటారో, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మా ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నమాట. అంటే షుగర్ లేకుండా చూసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, సెక్స్. అప్పుడు ఈయన విషయంలో ఆరోగ్య సూత్రాలు పాటించి, అంటే మంచి ఆహారం తీసుకుంటూ, వాకింగ్ చేస్తూ, స్మోకింగ్ లేకుండా ఉండి, మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఈయన సెక్స్లో నెలకి 4 సార్లు కాదు, నెలకి 40 సార్లు సెక్స్లో పాల్గొంటారు ఆయన. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.